ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నేను బిహెచ్ఎల్ ఉద్యోగం చేస్తాను. నేను మా తమ్ముళ్ళు ఇద్దరం కలిసి మేము కర్నూలులో ఇల్లు తీసుకొని ఉన్నాం. అక్కడ మా అమ్మ, మా చెల్లెలు, మా బావ, మా కోడలు ఇక్కడ ఉంటారు, మా ఇంట్లోనే ఉంటారు. మా చెల్లెలకి ఆరోగ్యం బాగాలేకపోతే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకుపోదామని అందరిని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయినా. రాత్రి తాళం ఉండే, పొద్దున వచ్చి మా పక్క ఆయనకి చెప్పినట్టు చూసి డోర్ కోల్ ఉన్నది బాబా అని ఫోన్ చేసిండ్రు. చూస్తే ఇట్లా దొంగలు పడ్డారంటే బీరోలు చూసి కానీ లోపల ఏం లేదు. అసలు మీరు లోపలికి వెళ్ళకండి, మేము వచ్చిన తర్వాత చూస్తామని చెప్తే ఫోన్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్తో మేము ఇక్కడ వచ్చాము. వచ్చిన తర్వాత మా సర్పంచ్ ఇక్కడ మా ప్రభాకర్ రెడ్డి అందరూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు వస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళొద్దంటే ఇది ఇన్ఫర్మేషన్తో వెళ్ళలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత క్లూస్ టీమ్గా వచ్చారు. వాళ్ళు మాట్లాడి అంత డీటెయిల్స్ అని తీసుకుపోయారు. ఏదైనా ఉంటే తొందరగా వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళకి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే వాళ్ళు 5 తులాలన్నర బంగారము, ఒక 30 తులాల వెండి, 11,000 క్యాష్ అయింది మా దగ్గర. మా పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ దొంగలను వెంటనే పట్టుకొని మాకు రిక్వైరీ చేసి ఇవ్వగలరని మా యొక్క మనవి. నేను మా అత్తారింటికి పోయినట్టు నేను ఇంట్లో పట్టిన నేను పట్టిన నిర్దేశానికి పోయినట్టు పోతే మా అమ్మలు ఇక్కడ నుంచి నిన్న పొద్దుగల వచ్చేసి 11:30 నుంచి అక్కడ వచ్చేసారు. మేము పోయినాక నైట్ అయిపోయింది సార్, వర్షం పడ్డది. మేము అక్కడ ఉన్నాం, మా పక్క పంట ఉన్నాం, మా పెద్దమ్మ, మా చిన్న కూడా అందరూ చెప్పారు. మా పొద్దుగల మార్నింగ్ ఫోన్ చేసి చెప్పారు. చెప్తే మేము సడన్గా ఇక్కడ తెచ్చాం. అంతలోపు ఇక్కడ మొత్తం బీరో అన్ని బదులైంది, డోర్ ఓపెన్ ఉంది. ఇది జరిగింది సార్ మ్యాటర్. 4 తులాల బంగారం అయింది, మళ్ళీ పట్టగొలుసులు అయినాయి, 20,000 క్యాష్ వెళ్ళిపోయింది సార్. మా అమ్మది పుస్తే ఒకటో కరిపించింది, మా నాన్న వెళ్ళిపోతే అది ఒకటే అయిపోయింది సార్. ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రారం, ఆందోళన మండల్, సంగారెడ్డి డిస్టిక్. మా దగ్గర 8 ఇళ్ళ దొంగతనం జరిగింది 12 తర్వాత. వర్షం పడడం వల్ల జనాలంతా ఎవరు బయటకు రాలేరు. 8 ఇళ్ళ బాగానే బంగారం, వెండి, పైసలు పోవడం జరిగింది. ఇక పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. క్లూస్ టీమ్ వాళ్ళని కూడా పిలిపించినాము, వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోయారు. మీకే తెలిసింది మరి? మీకెట్లా తెలిసింది? అంటే మాకు తెల్లారినాక చెప్తారు కదా జనాలు, ఇంటి పక్క వాళ్ళు చెప్తే ఇట్లా సర్వదా ఇట్లా అయిందంటే వారిగా వాళ్ళని పోయి మనం ఇల్లు తిరిగి వచ్చినాము. కరెక్ట్ తాళాలు అయితే వాళ్ళకి నేను చెప్పేసి. ఇప్పుడు ఈ చోరీ జరిగిన ఇళ్ళల్లో ఎవరు లేరా? ఎవరు లేరు, అన్ని తాళాలే ఉన్నాయి. రాత్రి 8 ఇళ్ళు దొంగతనం చేసారు. అది పొద్దుగాల చూసిన కల్లా అన్ని ఇళ్ళు తాళాలకు పలగొట్టి ఇంట్లో దొంగతనం చేశారు. ఇక పొద్దుగాల చూసిన కల్లా అన్ని తాళాలు కొల్లా ఉన్నాయి. ఇంకా మళ్ళీ మా ఫోన్ చేసిన కల్లా వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసుకుంటున్నారు. పోలీసు వాళ్ళకి పిలిపిస్తే పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేస్తారు, అన్నీ చూసుకుంటున్నారు. వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేస్తారు. ఈ 8 ఇళ్ళు తాళాలు ఉన్నాయా? ఏమైంది? 8 ఇళ్ళు తాళాలు పలగొట్టారు. పలగొట్టి అలా ఏమేమి ఉన్నాయి, బంగారాలు, పైసలు ఉన్నాయి, అవన్నీ ఎత్తుకెళ్ళారు. అంటే మా ఇప్పుడు వచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.